అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 16వ తారీఖు జూన్ నుంచి 22వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అనేక మార్పులు అన్నమాట. సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఒకేసారిగా మారిపోవటం వల్ల ఫలితాలు కూడా బాగా మారాయి. కాబట్టి 12 రాసుల వారు కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. మీరందరూ కూడా ఈ యొక్క వారఫలము, మాస ఫలము, సంవత్సర ఫలాలు ఏమో తెలుసుకుంటుంటారు. కానీ మీ లగ్నం ఉంది చూశారు, అది మీ జీవిత చరిత్రని చెప్తుంది. మరి లగ్నం కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. దాన్ని బట్టి మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో 50 పేజీల జాతకాలు మీరు బైండింగ్ చేసి దాన్ని పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే దాంట్లో చదువుకుంటే మీకు టైంకి ఏ టైం గడుస్తుంది, ఈ టైం ఎలా ఉంది, రాబోయే టైం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత 50 పేజీ జాతకంతో పాటు ఒక 15 నిమిషాలు మీతో ఫోన్లో రికార్డ్ చేయించడం అనమాట మీ జాతకాన్ని. ఎందుకంటే మీకు అన్నీ మొత్తం అర్థం కావాలి కదా, బుక్ అర్థం కాదు. కాబట్టి 15 నిమిషాలు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషికి అన్నీ కావాలంటే కుదరదు కదా, ఏదో సమస్యలు ఉంటాయి. ఏ సమస్యకైనా సరే పరిహారం చేసుకుంటే వస్తుంది. జాతకాన్ని బట్టి ఏ సమస్య ఉన్నా సరే దానికి పరిష్కారం కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని ఆ పరిష్కారాన్ని మనం పక్కాగా ఫాలో చేస్తే 100కు 100% మనం అనుకున్నది జరుగుతుంది. అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నేను అన్నీ రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను. గురుదక్షిణ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సరే టెన్షన్ పడద్దు. ఈయన జాతకం అంటాడు, ఇంకేమన్నా పెద్దగా చెప్తాడేమో, మనకి పెద్ద డబ్బు ఖర్చులు ఉంటాయేమో అని చాలామంది భయపడుతుంటారు. నా పేరు అలా కాదండి. నా పేరే thesimple.astrologer.com. నేను జనాల్ని మోసం చేయటము, వాళ్ళకి ఇంకేదేదో చెప్పటాలు, ముఖ్యంగా జ్యోతిషం చెప్పేటప్పుడు 100% ఎవరిని భయపెట్టే అధికారం ఎవ్వరికి లేదు. ఎవ్వరికి కూడా ప్రాణగండం ఉంది, ఆ గండం ఉంది, ఈ గండం ఉంది అని చెప్పే అధికారాలు లేవు. పుట్టించిన బ్రహ్మకే లేదు, మరి మనిషికి ఎట్లా ఉంటుంది? కాబట్టి అలాన్నీ ఏమి ఉండవండి. సింపుల్గా అద్భుతంగా చెప్తాను. ఇంకొకటి, ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ముఖం కనిపించేట ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపిస్తే ఆ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను సేమ్ డిట్టోగా అలాగే మాట్లాడి పరిహారాలను చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా నన్ను మీరు కాంటాక్ట్ చేయండి. ఇకపోతే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కన్యా రాశిలో కేతు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు, చంద్రుడేమో కన్యా, తుల, వృశ్చికం, ధనుసు రాశిలో ప్రయాణిస్తున్నాడు అన్నమాట. మరి దీన్ని బట్టి మనకు ఆదివారం నుంచి శనివారం వరకు, హస్త నక్షత్రం నుంచి మూలా నక్షత్రం వరకు, దశమి తిథి నుంచి పౌర్ణమి తిథి వరకు ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి 16వ తారీఖు జూన్ నుంచి 22 జూన్ వరకు అని చూసుకుంటే ఈ వారం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మంగళవారం తర్వాత మీకు అనేక శుభకార్యాల్లో పాల్గొనడం, అన్ని రకాలైనటువంటి శుభవార్తలు అందుకోవటం, ఉల్లాసంగా ఉంటారు. సూర్యుడి యొక్క మార్పు వల్ల విపరీత ధనయోగం అనేది ఈ జాతకంలో తగ్గుతుంది. ధనాధిపతి సూర్యుడు కాస్త ఇబ్బందిగా ఉండడం వల్ల సమయానికి డబ్బు రాక కాస్త కుటుంబంలో ఇబ్బందులు, పిల్లల చదువు విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ఖర్చులు మాత్రం బాగా అదుపులో ఉంటుంది. అది బుధుడి యొక్క అనుగ్రహం వల్ల. బంధువుల, స్నేహితుల సహకారాలు అద్భుతంగా ఉంటుంది మీకు ఈ వారం అంతా కూడా. చిన్ననాటి స్నేహితులు కలుసుకోవటం, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండడం కర్కాటక రాశిలో చూస్తాం మనం. శుక్రుడి యొక్క స్థితి వల్ల వీళ్ళకి వ్యాపారంలో బాగా దెబ్బలు పడిపోతాయి, నష్టం తీవ్రంగా ఉంటుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి చాలా ప్రతికూల పరిస్థితి అన్నమాట. ఇక కర్కాటక రాశి వాళ్ళ స్థితి కానీ చూసుకుంటే మంచి ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది కనిపించడం లేదు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పిల్లల యొక్క విదేశీయానాలు, పై చదువులు, దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య చిటికెన గొడవలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేనేజ్ చేసేసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి రాదు. పెళ్ళిళ్ళకు ఇప్పుడు శుభకార్యం కాదు. కర్కాటక రాశి వాళ్ళకు అష్టమ శని ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అదృష్టం ఈ వారం బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ ఉంటాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఉంటాయి.
ఈ వారం ఖర్చుల విషయంకి వస్తే అదుపులో ఉంటుంది. మరి కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా శివనామస్మరణని శివ ధ్యానాన్ని ఎంతగా చేస్తే అంత మంచిది. సో విన్నారు కదా, 12 రాశులకు జాతకం మొత్తం కూడా గోచార పరంగా వారఫలం ఎలా ఉందో తెలుసుకున్నారు. మరి మీ జీవితకాలం ఎలా ఉంటుంది, జరుగుతున్న దశ ఏమిటి, జరగబోయే అంతర్దశ ఏమిటి, మంచిదా చెడుడా, మరి మన లగ్నము నక్షత్రము రాశి పద్ధతులు అన్నీ తెలుసుకోవడానికి కోసం తప్పకుండా మీరందరూ కూడా thesimple.astrologer.com అనే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కాల్ చేసి నా చేత జాతకాలు చెప్పించుకుంటారని ఆశిస్తూ, నా గురించి మీ బంధువులకి స్నేహితులకి చెప్పడం మర్చిపోరని మీకు మరోసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.